చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. పేషెంట్స్ వచ్చి ఏమని చెప్తారంటే, "సార్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే చదువుకున్న ఆయుర్వేదిక్ డాక్టర్ మనకు ఆనువంశిక డాక్టర్లని, సో ఏదో బాబాలని వాళ్ళు వీళ్ళు ఎక్కువైపోయినారు. ప్రతి ఒక్క బాబా హెచ్ఐవికి మందు కనిపెడుతున్నాడు. సో నా మందు వాడితే హెచ్ఐవి తగ్గిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. జనాలు వాటిని నమ్ముతున్నారు. సో ఎవ్వరు చెప్పినా వినకండి. హెచ్ఐవిని క్యూర్ చేయడానికి ఇంతవరకు మందు లేదు. సో అంటే క్లినికల్ ట్రయల్స్‌లో లేదు. ఆల్రెడీ రిలీజ్ అయిన మందులో కూడా లేదనమాట. హెచ్ఐవి ఒక్కసారి మీకొస్తే జీవితాంతం ఇంక పోదు. ఎందుకంటే దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది. సో హెచ్ఐవి అనేది హెచ్ఐవి వైరస్‌లో మనకు ఆర్ఎన్ఏ ఉంటుందనమాట. ఒక్కసారి మన హ్యూమన్ బాడీలోకి ఆ ఆర్ఎన్ఏ ఎంటర్ అయిన తర్వాత అది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే పద్ధతి ద్వారా డీఎన్ఏని క్రియేట్ చేస్తుంది. ఆ డీఎన్ఏ ఏం చేస్తుందంటే మన హ్యూమన్ డీఎన్ఏ అంటే మన ఒరిజినల్ డీఎన్ఏని మధ్యలో కట్ చేస్తుంది. కట్ చేసి ఏదైతే వైరల్ డీఎన్ఏ ఉందో ఆ రెండిటి మధ్యలో అతుక్కుపోతుందనమాట. సో ఇంటిగ్రేజ్ అనే ఒక ఎంజైమ్ ద్వారా అతుక్కుపోతుంది. ఒక్కసారి హెచ్ఐవి వైరస్ యొక్క ప్రో డీఎన్ఏ అంటారు. ప్రో డీఎన్ఏ హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని బయటికి తీసే శక్తి ఏ మెడిసిన్స్‌కి లేదు. అది అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరన్నా ఏలియన్స్ వచ్చి చేసినా కూడా దాన్ని ఏమీ చేయలేరు. సో అది జరుగుతుందన్నమాట. ఒక్కసారి మీకు హెచ్ఐవి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో పోదు. నమ్మకండి. కాకపోతే ఇక్కడ జరిగేదేంటంటే, సో ఈ హెచ్ఐవి మన డీఎన్ఏతో హెచ్ఐవి డీఎన్ఏ అతుక్కుపోయింది గదా! ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త హెచ్ఐవి వైరస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న మందులు సో అది అలోపతిలో గానీ, ఆయుర్వేదాలో గానీ, హోమియోపతిలో గానీ ఇప్పుడున్న మందులు ఏం జేస్తాయంటే, ఆ డీఎన్ఏ నుంచి కొత్త వైరస్ రాకుండా ఆపగలుగుతాయి. సో ఆ మందులు తీసుకున్నన్ని రోజులేంటంటే మీకు మళ్ళీ వైరస్ రాదు. మీరు రెగ్యులర్‌గా ఏఆర్‌టీ ట్రీట్మెంట్ గానీ, లేకపోతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గానీ, హోమియోపతి ట్రీట్మెంట్ గానీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కొత్త వైరస్ రాదు. మీరు బ్లడ్ తీసి శాంపుల్ పంపితే వైరల్ లోడ్ 0 వస్తుంది. ఎందుకంటే కొత్త వైరస్ రాదు. ఎప్పుడైతే మీరు మందులు మానేస్తారో, లేకపోతే డాక్టర్లు చెప్పినట్లు హెచ్ఐవి మేము క్యూర్ చేస్తామని ఒక యాడ్ ఇస్తారనమాట. జనాలందరూ అక్కడ పోయి హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? హెచ్ఐవి కొత్త వైరస్ పుట్టదు. పుట్టకుండా ఏమవుతుంది? మీరు బ్లడ్ చేస్తే వైరల్ లోడ్ 0 వస్తుంది. CD4 కౌంట్ కూడా బాగానే నార్మల్‌కొస్తుంది. అప్పుడు మీరు డాక్టర్ చూపిస్తాడు మీకు. ఎవరైతే ఫేక్ డాక్టరో, ఫేక్ బాబానో ఉండి వీళ్ళు చూపిస్తారు. చూసినావా నా దగ్గరకొచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్నాక నీకు హెచ్ఐవి పోయింది. ఇంకా నువ్వు పోయి తిరుగు, ఎంజాయ్ చేసుకో అంటారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది? వీడు ఆ రిపోర్ట్ చూసి నాకు హెచ్ఐవి పోయిందనుకోని వీడు తిరుగుతుంటాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాతో, లేకపోతే మాక్సిమం 3 సంవత్సరాల తర్వాతో మళ్ళీ వీడికి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ టెస్ట్ చేపించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ ఉంటుంది. సో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. ఈవెన్ వేరే హోమియోపతి డాక్టర్లు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఇంకా ఏఆర్‌టీ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పి డెత్ అయిన పేషెంట్లు కూడా నేను చాలా చూశాను. సో ఇదేంటంటే మెడిసిన్ తీసుకున్నంత రోజులు వైరస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వస్తుంది. అందుకు మీరు ఏం చేయాలి? ఎవ్వరు చెప్పినా ప్రపంచంలో హెచ్ఐవికి మందుంది అని మీరు అస్సలు నమ్మకండి. సో హెచ్ఐవికి మందు లేదు. మీరు జీవితాంతం ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో అన్నా మందు తీసుకోవాల్సింది కంపల్సరీ.